హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకి తల్లిదండ్రులకి అవసరమైనటువంటి వందలాది వీడియోస్ మనం రూపొందిస్తూ ఉన్నాం. మొత్తం మీద అడ్మిషన్ సందడి మొదలు అవ్వవలసినటువంటి సమయం అయితే ఆసనం అయిపోయింది. ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి స్టైల్లో, ఎడ్యునైన్ స్టైల్లో మీకు కొన్ని వీడియోస్ ఇక చేస్తాం అనమాట. ఇప్పుడు దాకా ఏంటంటే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండి. మనం దాదాపు 4 నెలల నుంచి చేసుకుంటూ వచ్చింది ఏంటంటే జస్ట్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోవాల్సినటువంటి సందర్భం కాదు అది. కొంతమందికి జేఈ పరంగా లేకపోతే కెరియర్ కౌన్సిలింగ్ పరంగా అవసరం, కానీ ఇప్పుడు మేనేజ్మెంట్ సమయం ఆసనం అయిపోయింది కాబట్టి అసలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల తల్లిదండ్రుల మనసులో ఏమి నడుస్తుంది, సో మీరు ఒకరికొకరు ఎక్కువ మాట్లాడగలరు కాబట్టి పబ్లిక్ ఒపీనియన్ని నేను ఈరోజు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. సో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పేరెంట్ 3 ఏముంది, విద్యార్థులు అంటే ఇంకా వాళ్ళు నారాయణ, శ్రీ చైతన్య, అల్లెన్, బన్సల్, కబంధ హస్తాల్లో నుంచి ఇంకా బయటికి రాలేదు. జేఈ సెషన్ 2 అయితే కానీ వాళ్ళు బయటికి రారు. ప్రజెంట్ పేరెంట్స్ ఏం మాట్లాడుకుంటున్నారు మార్కెట్లో, ఎందుకంటే మనకు పక్కన వాళ్ళు ఏమనుకుంటారో తెలుసుకోవడం అత్యంత ఆసక్తికరమైనటువంటి విషయం కాబట్టి ఆ విషయాన్ని నారదుల లెక్క అందరి దగ్గర నుంచి సేకరించి నేను మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. లెట్ us డీప్ డైవ్ ఇంటు ద వీడియో. సో మొత్తం మీద 4 రకాలైనటువంటి పేరెంట్ కేటగిరీస్ ఉంటాయండి. సో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి జేఈ మెయిన్స్. మీ కేటగిరీని బట్టి ప్రాబబిలిటీ ఉండి ఒక అంటే రిజర్వ్డ్ కేటగిరీస్ అయితే అప్ టు 80% వరకు, రిమైనింగ్ కేటగిరీస్ అయితే పాసిబిలిటీ ఉండి జేఈ మెయిన్స్లో ఉన్నటువంటి ఐఐటీస్ కానీ, ఎన్ఐటీస్ కానీ, IIITs కానీ, GFTIs కానీ, అంటే జోసా కౌన్సిలింగ్ కోసం ఎదురు చూసే పేరెంట్స్ వీళ్ళు కేటగిరీ. సో జనరల్గా మనం ఇప్పటి వరకు వీళ్ళు ప్రోయాక్టివ్గా ఉంటారు ఈ పేరెంట్స్, అందువల్ల ఎక్కువ వీడియోస్ వీళ్ళకి సంబంధించినవి చేసాం. ఇప్పటి వరకు మనం గమనించినట్లయితే నవంబర్ నుంచి ఈ సెషన్ స్టార్ట్ అయింది. ఈ జేఈ మెయిన్స్ రిలవెంట్ వీడియోసే దాదాపు 70% పైనే మనం చేసాం. కానీ ఈ మొత్తం ఉన్నటువంటి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ తీసుకుంటే దగ్గర మనకు 5 లక్షల మంది. ఈ 5 లక్షల మందిలో వీళ్ళ వంతు వచ్చేసి కేవలం 10,000. మనం ఇప్పటివరకు చేసినటువంటి వీడియోస్ ఏమో 80% వీళ్ళకి చేసాము, కానీ వీళ్ళు మొత్తం సెలెక్ట్ అయ్యేది ఈ కాలేజీలు అన్నీ కలుపుకుంటే ఒక 10,000 మంది సెలెక్ట్ అవుతారు అంతే, అంతకన్నా ఎక్కువే ఉంటారు. మహా అయితే ఇంకొక 5,000 వేసుకోండి, 15,000. 5 లక్షల మందిలో 15,000 పోతే 4,85,000 మంది ఇంకా ఉన్నారు. వీళ్ళ గురించి మనం ఇప్పటివరకు వీడియోలు చేయలేదు, ఎందుకంటే వీళ్ళు కూడా ఈ 15,000లో ఒకరు అవుతారేమో అనేటువంటి ఆశగా ఎదురు చూస్తుంటారు కాబట్టి ముందుగానే వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లడం ఎందుకని ప్రజెంటు నేను ఆ వీడియో జోలికి పోలేదు. సో ఇప్పుడైతే తత్వం బోధపడిపోయింది కదా. ప్రతి మనిషి తను శాశ్వతం అనుకుంటాడు, తన జీవితం వచ్చేసి 100 ఏళ్ళు కాదు 10,000 సంవత్సరాలు బతుకుతారని అనుకుంటాడు. కానీ భగవంతుడు మనకి ఇచ్చినటువంటి జీవితం 100 ఏళ్లే కాబట్టి మనకు వచ్చినటువంటి మార్కులను బేస్ చేసుకొని, మనకు ఉన్నటువంటి శక్తిని బేస్ చేసుకొని, మనకు ఉన్నటువంటి ఇంటెలెక్చువాలిటీ బేస్ చేసుకొని మనం నిర్ణయం తీసుకోవాలా. ఆ జీవిత సత్యం ఒక వయసు వచ్చిన తర్వాత అర్థమవుతుంది. కానీ ఇప్పుడు మీరు మాకు వసద్దేమో అనుకున్నటువంటి ఆలోచనలో ఉన్న పేరెంట్స్కి నేను రాదు అని చెప్పి మీ కోపానికి గురి కావడం కన్నా మౌనంగా ఉండటం మంచిదని గమనించాను. అందువల్ల నాకు తెలిసి మీకు ఉన్నటువంటి మ్యాక్సిమం పొరలు ఏదైతే ఉంటాయో, అంటే అపోహలు లేకపోతే వసద్దనేటువంటి ఆలోచనలు, ఆశలు, ఇవన్నీ మ్యాక్సిమంగా చాలామంది పేరెంట్స్కి క్లారిటీ వచ్చేసి ఉంటుంది అనుకుంటున్నా. ఒకవేళ రాకపోతే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ బేస్ చేసుకుని పెద్దగా అడ్మిషన్స్ అవుతాయని నేను అనుకోను. కానీ వాళ్ళు కూడా ఎక్కువ పర్సెంటేజ్ ఉంటారు. ఈ 5 లక్షల మందిలో 60 నుంచి 70%, లేకపోతే ఒక బిలో 70% పేరెంట్స్ ఎంతమంది ఉంటారంటే దగ్గర ఒక 2 లక్షల మంది ఉంటారు. వీళ్ళ గురించి ఇంకా అసలు మొదలై పెట్టలేదు మనం. ఇక నుంచి మొత్తం మనది ఏంటంటే టాప్ లేయర్ ఉన్నటువంటి పేరెంట్స్ని అడ్రస్ చేస్తాము. చిన్నగా చదువుకొని తను గవర్నమెంట్ కాలేజెస్లోనో గవర్నమెంట్ స్కూల్స్లోనో ఒక 30,000-40,000 ఇయర్లీ జూనియర్ కాలేజీలో ఫీజులు కట్టేటువంటి పిల్లలు కూడా, వాళ్ళు కూడా విద్యార్థులే, వాళ్ళు కూడా మన వాళ్ళే కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి వీడియోస్ కూడా ఇక మీదట మనం రెగ్యులర్గా పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు జేఈ మీన్స్ ఇప్పుడు వరకు చేసినాం కాబట్టి వీళ్ళ గురించి ఈరోజు వీడియోలో నేను మాట్లాడను. రిమైనింగ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో మనకు ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో తీసుకున్నప్పుడు ఏపీ ఎంసెట్ దగ్గర 1,10,000 మంది జాయిన్ అవుతారండి. తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నప్పుడు ఒక 80,000 మంది. నేను చెప్పేది కన్వీనర్ కోటాలు అనుకోండి. మేనేజ్మెంట్ సీట్లు కూడా తీసుకుంటే ఒక 2,50,000 మంది వరకు, అంటే సగానికి సగం 5 లక్షల మంది టోటల్ విద్యార్థులు ఉంటే సగం మంది ఎంసెట్ కాలేజీలోనే జాయిన్ అవుతారు.
ఒక మహానుభావుడు చెప్తాడు ఎంసెట్ కాలేజీలన్నీ పనికిమాలిన కాలేజీ అని చెప్పేసి. ప్రజలు నచ్చినోడే రాజు. వీళ్ళు 2,50,000 మంది చదువుతున్నారు కాబట్టి మా ఎంసెట్ కాలేజీలు కూడా గొప్పే అంటా నేను. సో ఎంసెట్ కాలేజీలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో ఎడ్యు9కి మించినటువంటి ఛానలే లేదు. ఈ 2,50,000 మంది విద్యార్థులు టార్గెట్గా ప్రిసైజ్ ఇన్ఫర్మేషన్, అంటే ఏ కాలేజీలో లోపల ఏముంది, మీకు సార్ లోపల ఏముందని మాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎంసెట్ రికార్డ్స్ని కానీ పరిశీలిస్తే ఒకదాన్ని ఏమంటే ఏది ముందు పెట్టుకుంటాం, మేము వెనక నుంచి ముందుకు ఆప్షన్స్ పెట్టుకుంటా పోతాం. మేబీ అయి ఉండొచ్చు, కానీ చాలా సందర్భాలలో వీటిలో చాలా జిమ్మిక్ అయినటువంటి రాజకీయం నడుస్తుంది. ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు బోల్డ్ అంత కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఫస్ట్ ఇది కేటగిరీ 2 పేరెంట్స్ అనుకుందాం. వీళ్ళని కేటగిరీ 2 పేరెంట్స్. వీళ్ళు ఎవరు? ఏపీ ఎంసెట్ పేరెంట్స్, టీఎస్ ఎంసెట్ పేరెంట్స్. సో ఈ కేటగిరీలో ఉన్న 5 లక్షల మందిలో నుంచి మనం 15,000 మంది జేఈఈ వాళ్ళ కోసం తీసేసాం. రిమైనింగ్ 2.5 లక్షల మంది వీళ్ళది అయిపోయారు. సో ఇప్పుడు మనకి మొత్తం మీద ఉన్నదాంట్లో 2,65,000 మంది అయిపోయారు. ఇంకెంతమంది ఉన్నారు? దగ్గర 2,35,000 మంది పిల్లలు బాకీ ఉన్నారు. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఈ 2,65,000 మందికి మీకు క్లారిటీ వచ్చింది కదా. రిమైనింగ్ 2,35,000లో నుంచి 1,00,000 మంది ఇంకో రకంగా ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళు ఏం ఆలోచన చేస్తారంటే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఆన్ యావరేజ్గా బీటెక్ ఫీజు అనేది 50,000 నుంచి మొదలయ్యి అప్ టు 2 లక్షల 2.5 లక్షల దాకా ఉంది. ఏది? ఎంసెట్ కాలేజెస్లో. కానీ ఒక 50,000 నుంచి 1,00,000 మంది పేరెంట్స్ సంవత్సరానికి 5 లక్షలు కట్టుకోగలిగినటువంటి పేరెంట్స్ ఉన్నారు. సార్ మాకు బిజినెస్ క్లాస్లో ఏరోప్లేన్లో ప్రయాణం చేసేటువంటి కెపాసిటీ ఉంది, లేదా ట్రైన్లో ఫస్ట్ క్లాస్లో వెళ్ళగలిగేటువంటి స్తోమత మాకుంది, లేదా బస్సులో స్లీపర్ క్లాస్లో వెళ్ళగలిగేటువంటి కెపాసిటీ మాకుంది, మేము ఆర్టీసీ బస్సులో కానీ జనరల్ బోగీలో కానీ ఏరోప్లేన్లో ఒక నార్మల్ క్లాస్లో ప్రయాణం చేయకూడదు అనుకుంటున్నాము అనుకునేటువంటి పేరెంట్స్ 1,00,000 మంది ఉంటారండి. వీళ్ళ మనసుల్లో వీళ్ళు మోస్ట్ వల్నరబుల్ గ్రూప్. వీళ్ళకి చాలా ఆలోచనలు ఉంటాయి, చాలా కన్ఫ్యూజన్లు ఉంటాయి అన్నమాట. సో వీళ్ళ 1,00,000 మంది ఏం చేస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు ఒకసారి చూద్దాం. ఈ 1,00,000 మంది పేరెంట్స్ అందరూ వీళ్ళ మీద వలేస్తారు. ఎందుకంటే వీళ్ళు దూరపు కొండల కోసం చూస్తున్నారు. దూరపు కొండలు అంటే లోకల్లో ఉన్నటువంటి ఎంసెట్ కాలేజీలకు పోయే ఉద్దేశం వీళ్ళకి లేదు. వీళ్ళకి ఏంటంటే బిల్డింగు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, వాష్రూమ్స్, తర్వాత ఒక హైఫై లైఫ్ ఉండాలని వీళ్ళు కోరుకుంటూ ఉంటారు. సాధారణంగా ఈ 1,00,000 మందిలో సిబిఎస్ఈ స్టూడెంట్స్ ఉండొచ్చు, లేదా ఇంటర్మీడియట్ వచ్చేసి 3-4 లక్షల రూపాయలు కట్టి మాదాపూర్ కాలేజ్ లాంటి మంచి కాలేజెస్లో, లేకపోతే హెవీ లెవెల్ కాలేజెస్లో చదివి వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఫెయిల్ అయి ఉండొచ్చు. ఆ లెవెల్ ఆఫ్ కాలేజెస్లోకి వెళ్ళాలనుకున్నటువంటి పేరెంట్స్ అందరూ వీళ్ళు ఈ కాలేజీల మీద దృష్టి పెడతారు. బిట్స్ పిలాని ట్రై చేస్తారు, దాని తర్వాత కామెడీకే ఎగ్జామ్ రాస్తారు, దాని తర్వాత విఐటి ఎగ్జామ్ రాస్తారు, అమృత ఎగ్జామ్ రాస్తారు. ఓకే, ఇక్కడ వరకు ఇవి స్టాండర్డ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచో ఉన్నాయే. పోనీ ఈ బిట్స్ పిలానీలో ఎంతమందిని తీసుకుంటారు? మహా అయితే వీళ్ళు ఒక 5,000 మందిని తీసుకుంటారు. అందులో మన తెలుగు రాష్ట్రాల్లో ఏం తీసుకున్నప్పుడు ఒక 1000 సీట్లు వస్తాయి అనుకుందాం. ఓకే, కామెడీకేలో 1,00,000 మంది రాస్తారు. ఇందులో మన తెలుగు విద్యార్థులకు సంబంధించి ఒక 10,000 సీట్లు వస్తాయి అనుకుందాం. విట్టు మొత్తం 2 లక్షల మంది రాస్తారండి ఎగ్జామ్ని. 1,67,000 మంది వరకు ఈసారి రాస్తారని అనుకుంటున్నాం. అప్రాక్సిమేట్గా ఇందులో మన తెలుగు విద్యార్థుల సంఖ్య దగ్గర ఒక 50,000 వరకు ఉంటుంది. 50,000 కాకపోయినా అట్లీస్ట్ ఒక 30,000 అయితే ఎవ్రీ ఇయర్ వీళ్ళు జాయిన్ అవుతారు. అమృత వీళ్ళ ఇంటికి వచ్చేసి దగ్గర ఒక 7,000 వరకు ఉంటుంది. ఇందులో ఒక 2,000 మంది మన తెలుగు విద్యార్థులు జాయిన్ అవుతారు. తర్వాత ఎస్ఆర్ఎం చెన్నై, కేటీఆర్ క్యాంపస్ అనుకోండి, రామాపురం క్యాంపస్ అనుకోండి, అన్ని క్యాంపస్లు కలుపుకొని మొత్తం మీద వీళ్ళది ఒక 12,000 ఇంటేక్ ఉంటుంది. ఇందులో ఒక 4,000 మంది తెలుగు వాళ్ళు ఉంటారు. తర్వాత మణిపాల్, దీని ఇంటేక్ తక్కువే ఉంటుంది, దగ్గర ఒక 500 మంది మన తెలుగు వాళ్ళు ఉండొచ్చు. ఇప్పటికి ఎంతమంది అయింది? ఈ 1,00,000 మందిలో నుంచి మేజర్ కోటాని తీసుకెళ్ళిపోగలిగింది విట్టోళ్ళు ఎక్కువ తీసుకెళ్తారు. 30,000, 32,000, 42,000, ఒక 50,000 మంది వెళ్ళిపోయారు. అంటే వీళ్ళతో పెద్ద పంచాయతీ లేదు. కొంతమంది ఇట్లా కూడా వెళ్తారు. శస్త్ర యూనివర్సిటీ అని ఒకటి ఉంది. వీళ్ళు కూడా జేఈ మెయిన్స్ ఒక 60-70% ఉండి కొంచెం ఇంటర్మీడియట్ మార్క్స్ కూడా బాగుంటే కొంతమంది శస్త్ర యూనివర్సిటీకి వెళ్తారు.
ఇక్కడి నుంచి వీళ్ళు ఒక 55,000 వెళ్తే రిమైనింగ్ 45,000 మంది పేరెంట్స్ వీళ్ళు గత్తరగాయ క్యాండిడేట్స్ అన్నట్టు. ఎట్లా అంటే వీళ్ళకి ఈ కాలేజీలో కూడా వెళ్ళు అంటే యాక్చువల్గా దీనికి ఒక రీజన్ కూడా ఉంటుంది. సపోజ్ వీళ్ళకి ఎస్ఆర్ఎంలో వెళ్ళాలని ఉంటుంది, 5 లక్షల ఫీజు వాళ్ళు ఎఫోర్డబుల్లే. కానీ ఎస్ఆర్ఎంకి పోవాలంటే వీళ్ళు ఏమనుకుంటారు, ఆడ 10,000 మంది ఇంటికి ఉన్నారు, మంది ఎక్కువ ఉంటే మధ్య పలసిన అవుతుందని వేణుగోపాల్ రెడ్డి కూడా చెప్తుంటారు, చాలామంది కూడా చెప్తుంటారు. ఎస్ఆర్ఎం వద్దులే అనుకుంటారు. శస్త్రాకు పోదామని ట్రై చేస్తారు, ఎందుకంటే ఒకప్పుడు ఇంటర్మీడియట్ బేస్ మీద ఉంది ఎగ్జామ్. ఆడికి పోదామంటే ఇప్పుడు వాడు జేఈ మీన్స్ అడ్డం పెట్టాడు, అది ఆడు బ్రేక్ పడిపోద్ది. వీటిలో ఎగ్జామ్ కాపీ కొట్టిస్తామని ఇంకొంతమంది దొంగలు వస్తారు, కొంతమంది వాళ్ళ వల్ల పడి లాస్ట్ వరకు కొట్టుకుంటూ ఉంటారనమాట. వీటిలో ఎగ్జామ్ కాపీ కొట్టించడం వీలు కాదు, మీ పైసలు పోతాయి, పరుగు కూడా పోతుంది. సరే అట్లా ట్రై చేసుకునే వాళ్ళు అట్లా చేస్తుంటారు. ఇంకా కొంతమంది ఏకంగా బిట్స్ పిలానీలో ఎగ్జామ్లో కాపీ కొట్టిస్తాం మాకు 25 లక్షలు ఇస్తేదామని ఇంకొంతమంది దొంగలు వస్తారు, కొంతమంది వాళ్ళ వాళ్ళకి చెక్కుతారు. ఈ 1,00,000 మందిలోనే మోసపోయేటువంటి పేరెంట్స్ కూడా ఎక్కువ శాతం ఉంటారు. ఎందుకంటే వీళ్ళ ఆలోచనలు డబ్బు రెండు ఉన్నాయి వీళ్ళ దగ్గర. కానీ జెన్యూన్గా ఎగ్జామ్ రాసుకొని పోతేనేమో పాసిబిలిటీ. కామెడీకే కాలేజీలో అఫీషియల్గా మేనేజ్మెంట్ సీట్స్ ఉంటాయి, డైరెక్ట్గా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. బెంగళూరుకి పోవాల్సిన అవసరం లేదు. మీరు ఆంధ్ర తెలంగాణలో మీ లోకల్ కన్సల్టెంట్ పట్టుకోండి, లేకపోతే ఎడ్యునైన్కి రండి తప్ప డైరెక్ట్ బెంగళూరు పోయి చేసుకుంటే దాదాపు 50% జెన్యూన్ కన్సల్టెన్సీస్ ఉంటే 15% మోసగాళ్ళు కూడా ఉంటారు అక్కడ. చెన్నై మార్కెట్ లాగా ఉంటుంది, బెంగళూరు మార్కెట్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి కామెడీకే వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం ఎడ్యునైన్ ది బెస్ట్ సర్వీస్ ఉంటుంది. మాకు జయనగర్లో ఆఫీస్ ఉంది, మేము ఎప్పటి నుంచో బెంగళూరు మార్కెట్లో ఉన్నాం కాబట్టి జెన్యూన్గా మీకు ఆర్వి, బిఎంఎస్, ఎంఎస్ రామయ్య, పెస్ ఇటువంటి కాలేజీలో నీట్గా అడ్మిషన్ చేసి పెట్టేస్తాం, ఇబ్బంది లేదు. మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు, మంచి కాలేజీలో అడ్మిషన్ చేసుకోవచ్చు. డబ్బుల గురించి ఇబ్బంది లేదనుకున్న వాళ్ళు, ఒక 30-40 lakhs పైన పెట్టుకోవాలనుకున్న వాళ్ళు హ్యాపీగా కామెడీ కాలేజెస్లో మనం చేసి పెడతాం. విట్ మేనేజ్మెంట్ సీట్ చేయడం వీలు కాదు. ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఎవరైనా ఏపీ ఎంసెట్లో విట్ అడ్మిషన్ ఇప్పిస్తూ ఉంటే అది ఒక పెద్ద డొల్ల పంచాయతీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏం చెప్తున్నారంటే విట్ ఏపీకి సంబంధించి మీరు ఎంతమందినైనా తీసుకోమంటున్నాడు. కాబట్టి మీకు ఎంత ర్యాంక్ వచ్చినా విట్ ఏపీలో సీట్ వచ్చేస్తుంది. కాబట్టి ఎవరికి పైసలు కట్టాల్సిన అవసరం లేదు, మీకు డైరెక్ట్గా వచ్చేస్తే వెళ్ళిపోండి. అమృతాలో ఎగ్జామ్ కాపీ కొట్టిస్తూ ఉంటారు. నేనైతే దానికి అంటే మనమేమి బుద్ధిపూసలో ఉన్నా ఇంకోటని కాదు, కానీ ఈ ఎగ్జామ్ కాపీ కొట్టించి చట్టాలకి చేతిలోకి తీసుకునేసి మనం రేపు పొద్దున లీగల్ కాంప్లికేషన్లో పోవడం ఎడ్యునైన్ ఎప్పుడు కోరుకోదు. కాబట్టి మేము స్ట్రైట్ అవే మేనేజ్మెంట్ సీట్ చేస్తాం. సంవత్సరానికి 6 లక్షలు ఉంటుంది, ఎంతో కొంత డొనేషన్ తీసుకొని చిన్న లాబింగ్ నెట్వర్క్ ద్వారా పనిచేసి పెడతాం. సో అమృత మేనేజ్మెంట్ సీట్ సాధ్యమే. శస్త్రాల మేనేజ్మెంట్ సీట్ సాధ్యమా? సాధ్యం కాదు. ఎస్ఆర్ఎంలో అయితే మేనేజ్మెంట్ సీట్ కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. ఎస్ఆర్ఎం అనేది మాకు కంఫర్ట్ జోను. మీకు మంచి కాలేజీ, పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి కల్చరల్ యాక్టివిటీస్ కావాలి, కొంచెం మంది ఎక్కువ ఉన్నా పర్వాలేదు, అక్రిడిటేషన్స్ ఎన్బిఏ, NAAC, NIRF ఇటువంటి అన్నీ ఉన్న కాలేజెస్ కావాలనుకుంటే ఎస్ఆర్ఎం తీసుకోండి. దానికి ఎడ్యునైన్ మీకు తక్కువ రేట్లో చేసి పెడుతుంది, హ్యాపీగా మీకు సీట్ చేసి పెడుతుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, బిట్స్ పిలాని విఐటి వెల్లూరులో మేనేజ్మెంట్ సీట్ చేయడం వీలు కాదు, మోసపోవద్దు. కామెడీ సీట్లు అన్నింటిలో కూడా మేనేజ్మెంట్ సీట్ చేయడం సాధ్యమే. అమృతలో మేనేజ్మెంట్ సీట్ సాధ్యమే, ఎస్ఆర్ఎంలో మేనేజ్మెంట్ సీట్ సాధ్యమే, శస్త్రాలు వీలు కాదు. ఇవి కాకుండా ఇంకొన్ని కాలేజీలకు అప్లై చేసుకుంటూ ఉంటారు. ఈ 1,00,000 మందిలోనే వీళ్ళందరి సంగతి. వీళ్ళు ఎలాంటి అప్లై చేసుకుంటారంటే ఆల్ ఇండియా టాప్ 10 కాలేజెస్ ఏదైతే ఉన్నాయో, ఆల్ ఇండియా టాప్ 10 కాలేజెస్ అయినటువంటి థాపర్ యూనివర్సిటీ ఇది పటియాలాలో ఉంది, దీనికి అప్లై చేసుకోవచ్చు. మంచి యూనివర్సిటీ, నో ప్రాబ్లం. ప్లక్షా యూనివర్సిటీ చండీగఢ్, ఇది కూడా మంచి యూనివర్సిటీ, దీంట్లో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు, అప్లై చేసుకోవచ్చు. ఇంకొంతమంది శివనాడార్ యూనివర్సిటీకి అప్లై చేసుకుంటూ ఉంటారు. సో ఇది కూడా మంచిదే. చెన్నై SSN కాలేజ్ కూడా దీంట్లో అయిపోయింది. దగ్గర ఒక 40 లక్షల బడ్జెట్ ఉన్నవాళ్ళు ఈ కాలేజీని కూడా తీసుకోవచ్చు. కాలేజీ బయట కొన్ని ఇష్యూస్ ఉన్నాయి తప్ప ఇంటర్నల్గా కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం CBSE మరియు IB, కేంబ్రిడ్జ్ ఆ లెవెల్ పిల్లలకి ఈ 3 కాలేజీలు కూడా బాగుంటాయి. సో ఇవన్నీ కూడా అప్రాక్సిమేట్గా ఒక 40 lakhs బడ్జెట్ కాలేజెస్, బట్ రెప్యూటెడ్ ఉన్న కాలేజెస్. మేనేజ్మెంట్ సీట్స్ ఇందులో పాసిబిలిటీ లేదు, నో పాసిబిలిటీ ఆఫ్ మేనేజ్మెంట్ సీట్స్. శివనాడర్లో కొన్ని సీట్లు చేయొచ్చులే, కానీ అది మీరు పర్సనల్ కావాలి, దీని రేట్ నేను పబ్లిక్గా చెప్పలేను, నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇదంతా అడదారి రాంగ్ రూట్ పంచాయతీ. కానీ శివనాడార్ పాసిబిలిటీ ఉంది. సో ఇక్కడికి మనకు మెజారిటీ ఆఫ్ ది మంచి కాలేజెస్ అయిపోయినాయి. ఇంకా కొంతమంది దీంట్లో ఏం చేసుకుంటారంటే DAIIT అని, లక్ష్మీ నివాస్ మిట్టల్ అని, ఇవన్నీ టాప్ 10 కాలేజెస్లో కొన్ని భాగాలు. లక్ష్మీ LNMIT, DAIIT, PSG, ఇది కోయంబత్తూర్ అండి. సో ఇటువంటి కాలేజెస్కి అప్లై చేసుకుంటారు. ఇంకా కొంతమంది ఇట్లాంటి అడ్డదారి కూడా ఒకటి ఉంది. అన్నా యూనివర్సిటీ కూడా మేనేజ్మెంట్ అడ్మిషన్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. అన్నా యూనివర్సిటీ చెన్నై ఇంటర్మీడియట్ మార్క్స్ మీద ఇస్తారు,
కాకపోతే కాస్ట్లీ ఉంటుంది. నేను 50,000 ఇస్తాను అన్నా యూనివర్సిటీలో సీజీ చేసి పెడతామంటే అవ్వదు తమ్ముడు, అది అవ్వదు. ఎందుకంటే మీకు 18 లక్షల రూపాయలు డీడీ ప్లస్ ఇయర్లీ 2 lakhs ఫీజు, అంటే 8 + 8 26 లక్షలు. నాకు ఆకలి ఎక్కువ కాబట్టి నాకు కూడా ఒక 10 లక్షలు కావాలి. అంటే నేను ఒక్కడే తింటాను అనుకుంటారేమో, దీంట్లో చాలామంది ఉంటారు. దగ్గర ఒక 40 లక్షలు కానీ పెట్టుకోగలిగితే మీకు అన్నా యూనివర్సిటీ చెన్నైలో కూడా మేనేజ్మెంట్ సీట్ పాసిబులే. 75% ఇంటర్మీడియట్లు ఉంటే చాలు. ఎన్ని సీట్లు చేయగలం? ఒక 4-5 సీట్లు చేయొచ్చు. ఇది డైరెక్ట్ రూట్. ఇండస్ట్రీ కోట అంటారు. ఇది 18 లక్షల రూపాయలు చేయాలా? నేనేదో ఇండస్ట్రీ వాడిని పట్టుకుంటాను, మీకు రికమెండేషన్ లెటర్ తీస్తాను, వానికి 10 రూపాయలు, నాకు 10 రూపాయలు, నీకు పని అయిపోద్ది. అన్నా యూనివర్సిటీలో కూడా మీరు మేనేజ్మెంట్ సీటు ఒక 4-5 సీట్లు చేయొచ్చు. సో ఎంత 1,00,000 మంది గురించే చెప్తున్నా. వీళ్ళ దగ్గరే వర్నరబిలిటీస్, వీళ్ళకి ఎక్కువ ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేసేది వీళ్ళే కాబట్టి. సో ఇది అన్నా యూనివర్సిటీ, పిహెచ్డి, డిఏడబ్ల్యూటీ, ఎల్ఎన్ఐటి. ఈ 1,00,000 మందిలో ఒక 20,000 మందిని లాక్కోవాలని చెప్పేసి ఇంకొంతమంది ట్రై చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎవరంటే ఎడ్యుటెక్ కంపెనీస్. ఈ ఎడ్యుటెక్ పంచాయతీ ఇంకొక పంచాయతీ. ఒకడు వేదం అంటాడు, ఇంకొకడు న్యూటన్ అంటాడు, ఇంకొకడు మిరాయ్ అంటాడు, ఇంకొకడు అట్లాస్ అంటాడు, ఇంకొకడు ఎన్ఐఏటి అంటాడు, ఇంకొకడు క్యూఐఎస్టీ అంటాడు, ఇంకొకడు పొలారిస్ అంటాడు, ఇంకొకడు స్కేలార్ అంటాడు. వీళ్ళల్లో దొంగెవడో దొరెవడో కనుక్కోవటం ఎవరికీ సాధ్యం కాదు. దాదాపు 80% దొంగలే వీళ్ళలో. 80% ఫాల్తు నా కొడుకులు, దొంగలు. అంటే జస్ట్ ఉత్తికినే రన్ చేస్తారు అంతే. వీళ్ళ దగ్గర ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, పాడు ఉండదు. మంచోళ్ళు కూడా వీళ్ళలో ఉన్నారు. ఎప్పుడైనా ఎడ్యుటెక్ కంపెనీస్లో మీరు ఎక్కడ చేరాలనుకున్నా ఒక ఫండమెంటల్ రూల్ గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఎనీ ఎడ్యుటెక్ కంపెనీ కొత్త కంపెనీస్లో చేరొద్దు. ఆరంభ సౌరత్వం ఎక్కువ ఉంటుంది ప్రతి ఒక్కరికి. వీళ్ళంతా యూత్ ఏజ్. ఇప్పుడు అదే మా సిబిఐటి అనుకోండి, చైర్మన్కి ఒక 60-70 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళు పండిపోయిన బ్యాచ్ ఉంటారు. వీళ్ళంతా యూత్, నూనూగు మీసాల బ్యాచ్, 30 ఏళ్ళ బ్యాచ్ ఇది. 30-35 ఏళ్ళ పిల్లలు వీళ్ళంతా, ఈ చైర్మన్స్ అందరూ కూడా. ఏదో చేద్దామని వచ్చున్నారు. బట్ ఇండియాలో చాలా కాంప్లెక్స్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. చాలా మూసేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. చాలా మూసేస్తారు కూడా వీళ్ళలో. ఇంకొంతమంది చీటింగ్ దిగుతారు. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మీరు ఏ దానికి ఈ ఎడ్యుటెక్ కంపెనీస్ యొక్క మోసం తీవ్ర స్థాయిలో ఉంటుంది. దగ్గర వీళ్ళు 40,000 అడ్మిషన్స్ వరకు చేస్తారని ఒక అంచనా. 30,000 అయితే మినిమం చేస్తారట. మెజారిటీ ఆఫ్ ది దొంగలే. మీరు ఎనీ ఎడ్యుటెక్ కంపెనీ చేరాలనుకున్నప్పుడు వీళ్ళు చేసే దందా ఏందో చెప్తాను చూడండి. ఎడ్యుటెక్ కంపెనీస్ దందా ఏంటంటే, సో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక కార్పొరేట్ ఆఫీస్ పెడతారు. కార్పొరేట్ ఆఫీస్ మంచి చక్కని చుక్కని తీసుకొచ్చి రిసెప్షన్లో కోసం పెడతారు. ఓకే, పోగానే మీకు థమ్సప్, కోకోకోలా చల్లగా ఇస్తారు. ఒక 20,000 కట్టించుకుంటారు. అందమైనటువంటి ప్రపంచాన్ని చూపిస్తారు. మీ జీవితాన్ని ఆగమం చేస్తారు. సార్ మరి ఈ దొంగల్ని ఎట్లా పట్టుకోవాలా? వేణుగోపాల్ రెడ్డి మంచో చెడు తెలుసుకోవాలనుకుంటే అమీర్పేటకు వస్తే అర్థమవుద్ది. ఎవడు దొంగతనాన్ని ఎక్కువసేపు మెయింటైన్ చేయలేడు. కాబట్టి ఈ దొంగలను పట్టుకోవాలంటే కరెక్ట్ అయినటువంటి రూట్ ఏంటంటే, మీరు ఏదైనా తీసుకోండి, ఎనీ ఎడ్యుటెక్ కంపెనీ. ఆర్థోడాక్స్లో ఆల్రెడీ వాళ్ళకి అల్యూమినియం ఉంటుంది. ఇప్పుడు మీకు సిబిఐటి కాలేజ్ మంచిదా కాదా అని తెలుసుకోవాలంటే సిబిఐటిలో చదివినోడు మీ ఊర్లోనో మండలంలోనో ఎవడో ఒకడు ఉంటాడు, వాడు అడిగితే చెప్తాడు. కాబట్టి వీళ్ళని మంచిగా చెడే తెలుసుకోవాలనుకుంటే ఏం చేయాలంటే, వీళ్ళకి టైఅప్ కాలేజెస్ అని ఉంటాయి. టైఅప్ కాలేజెస్ అంటే యూనివర్సిటీస్ అంటారు వీటిని. వీళ్ళు ఏదో ఒక యూనివర్సిటీస్తో అంటగాకి పనిచేస్తూ ఉంటారు. కార్పొరేట్ ఆఫీస్కి వెళ్ళొద్దు మిత్రమా. వీళ్ళకి ఏదైతే టైఅప్ యూనివర్సిటీ ఉంటుందో నేరుగా యూనివర్సిటీకి పోండి. ఎనీ యూనివర్సిటీ. వీళ్ళు ఎక్కడైతే అకాడమిక్ ఎన్విరాన్మెంట్ని రన్ చేస్తారో మీరు అక్కడికి వెళ్ళండి. ఒక 1 డే స్పెండ్ చేయండి. ఎందుకంటే మీ 4 ఏళ్ళ ఇప్పుడు కాలేజీలో మీరు 4 లక్షలు 5 లక్షలు ఎంసెట్ కాలేజీ డబ్బులకి ఒక్కోటి 20 లక్షలు 30 లక్షలు గుంజేస్తున్నారు వీళ్ళు. అందుకనే చాలా హార్ష్గా చెప్పాల్సి వస్తుంది వీళ్ళది. ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి మోసం చేస్తే మీకేం నష్టం అవుతుంది? 10,000 రూపాయలు. మీకు పోయేది వచ్చేది ఏం లేదు. ఏదో చెప్తాడు, చెప్తాడు, పంపిస్తాడని మీరు అనుకోవచ్చు. కానీ వీళ్ళు మొత్తం మన జీవితాన్నే మింగేస్తున్నారు అన్నట్టు. అందుకని జర కోపంగా చెప్తున్నా.
వన్ డే మీరు ఆ కాలేజీలో లేదా యూనివర్సిటీలో స్పెండ్ చేయండి. ఈ స్పెండ్ చేసేటప్పుడు ఈ కార్పొరేట్ ఆఫీస్ వాళ్ళని తీసుకుని ఎక్కడికి పోవద్దు మిత్రమా. మీరు ఏ కాలేజీలో చేరాలనుకుంటున్నారో XYZ కాలేజీకి స్ట్రైట్ అవే మీ సొంత వాహనంలో వెళ్ళండి. నేరుగా కాలేజీలోకి ఎంటర్ అవ్వండి. కాలేజీలో ఎంటర్ అయ్యి అక్కడ చదివేటువంటి విద్యార్థులతో మాట్లాడండి. వీళ్ళు ఇంకొక చెప్పేటువంటి బ్లఫ్ గేమ్ ఏంటంటే వీళ్ళు చేసే దందా చెప్తాను చూడండి. IIT వాళ్ళ చేత పాఠాలు చెప్పిస్తామంటారు. వీళ్ళంతా ఎవరు చెప్పంటారా, ఈ బయోటెక్నాలజీయో లేకపోతే ఏదో ఒక బీటెక్కో లేకపోతే ఇంక చదివి వీళ్ళ దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ చేత వీళ్ళు పాఠాలు చెప్పిస్తారు. మీరు ఏ యూనివర్సిటీకైనా వెళ్ళండి, IIT వాడు ఎవడన్నా పాఠం చెప్తున్నాడు ఏమో చూడండి. మొత్త బ్లండర్ మిస్టేక్ ఇది. IIT వాడు పాఠం చెప్పడం అనేది, IIT వాడికి 50 లక్షల ప్యాకేజ్ వస్తుంది. వీడి దగ్గరికి వచ్చి వీడి పాఠం చెప్పడం ఏంది విచిత్రంగా. అబద్ధం. 1వ నెంబర్ అబద్ధం. 2వ నెంబర్ అబద్ధం, కాలేజీల్లో మీకు కోడింగ్ నేర్పించరు, మేము నేర్పిస్తామంటారు. కోడింగ్ నేర్పించిన మాట నిజమే, మా వాళ్ళు కోడింగ్ నేర్పించరు. ఏదో చిన్నగా తిప్పలు పడి ఒక టాప్ 20 కాలేజీల వరకు ఆ ఫుల్ స్టాక్ చేర్పించడం నేర్చుకున్నారు మొత్తానికి 4-5 ఏళ్లలో. ఈ ఫుల్ స్టాక్ చెప్పే ఫ్యాకల్టీయే మీ దగ్గర ఉన్నారా, లేకపోతే ఇంకెవరైనా అడిషనల్గా ఉన్నారా? మీరు ఏమైనా AML చెప్తారా, జనరేటివ్ AI చెప్తారా, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చెప్తారా, ఏజెంటిక్ AI చెప్తారా? సాఫ్ట్వేర్ అనేది ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ అయిపోతుంది. కోడింగ్ ఫండమెంటల్ స్కిల్స్ అనేది నేర్చుకొని దాంతో ఒక టెక్నాలజీ నేర్చుకోవాలి. ఓన్లీ ఇప్పుడు మీరు గతంలో ఈ కార్పొరేట్ కంపెనీస్ అన్నీ, ఎడ్యుటెక్ కంపెనీస్ అన్నీ ఫుల్ స్టాక్ నేర్పించినాయి. ఫుల్ స్టాక్ పోయింది, ఇప్పుడు మొత్తం గంగలో కలిసిపోయింది. మెయిన్ స్టాకు, జావా ఫుల్ స్టాకు, పైథాన్ ఫుల్ స్టాకు, .NET ఫుల్ స్టాక్ మొత్తం పోయినాయి, మట్టి గుట్టిపోయినాయి. మీరు చదువు చెప్పిన వాళ్ళందరూ ఏమైపోవాలా? వాడికి క్రిటికల్ థింకింగ్ లేకపోయా, అనలిటికల్ థింకింగ్ లేకపోయా, స్పోర్ట్స్ ఎక్స్పోజర్ లేకపోయా, 4 గదుల్లో పెట్టేసి మీరు చదువు చెప్తే వాడు ఎట్ట బాగుపడేది? మాయ మాటలు చెప్తే జాయిన్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ లక్షల మంది పరిస్థితి ఏంటి? అందువల్ల మీరు డైరెక్ట్గా ఆ కాలేజీకి వెళ్ళండి. ఈ కాలేజీకి వెళ్ళినప్పుడు ఈ కార్పొరేట్ ఆఫీస్ నుంచి ఎవరిని దగ్గర పెట్టుకోవద్దు. మీరు సొంతంగా వెళ్ళండి. ఒక 30 మంది పిల్లలతో మాట్లాడండి. ఏ కాలేజీకైనా, వేణుగోపాల్ రెడ్డికైనా, ఎడ్యుటెక్ అయినా, ఇంజనీరింగ్ కాలేజ్ అయినా ఆ కాలేజీలో చెప్పేటువంటి పిల్లలు చెప్పిన మాటే ఫైనల్. కార్పొరేట్ ఆఫీస్ దగ్గర వీళ్ళు కొంతమందిని ఉద్యోగస్తులనే స్టూడెంట్స్ లాగా పెట్టి మీకు దొంగ ఫీడ్బ్యాక్ ఇప్పిస్తారు. పారా హుషార్. మీరు సీదా కాలేజీకి వెళ్ళండి, క్యాంటీన్లో కూర్చోండి, లేదా క్యాంటీన్ బయట ఓన్లీ ఫాదర్ వరకు పోయింది అనుకోండి, ఎంకరేజ్ చేయడానికి దమ్ము కొట్టే ఛాన్సెస్ ఉంటాయి బయట పిల్లలు. మీరు డైరెక్ట్గా పాన్ డబ్బా దగ్గర కూర్చొని ఎంక్వైరీ చేయండి, వీళ్ళ బతుకు మొత్తం బస్ స్టాండ్ కింద చెప్పేస్తారు. 10 మందిలో కనీసం 6 మంది మీకు పాజిటివ్ చెప్పిందంటే వాడు తురుంకాన్ అన్నట్టు, వాడు సూపర్ ఇన్స్టిట్యూషన్ అన్నట్టు, ఇక తిరుగులేదు దానికి. 6-7 మంది చెప్తే చాలు. 10కి 10 మంది ఎప్పుడు ఏ కాలేజీ గురించి పాజిటివ్ చెప్పరు. అది వేణుగోపాల్ రెడ్డి గురించి చెప్పరు, CBIT గురించి చెప్పరు, RV కాలేజీ గురించి 10 మంది పాజిటివ్ చెప్పరు. 100లో 6-7 మంది 8 మంది చెప్పిందంటే అది సూపర్ ఇన్స్టిట్యూషన్ అని. ఆ ఇద్దరికి ఎలాగూ నచ్చం, ఎంత చెప్పినా కూడా అది అవ్వదు. కాబట్టి 6-7 మంది పాజిటివ్ చెప్పిందంటే మీరు అది తీసుకొని జాయిన్ చేయండి. ఈ ఎడ్యుటెక్ కంపెనీల మోసం నుంచి అయితే మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు ప్రధానంగా ఎడ్యుకేషన్ టైంలో జరిగేటువంటి మోసాలలో మీకు విట్టు కాపీ కొట్టిస్తాం, అదేవిధంగా బిట్స్ పిలానీలో కాపీ కొట్టిస్తాం. ఎడ్యుటెక్ కంపెనీల్లో మీకు అందమైనటువంటి ప్రపంచాన్ని ఇప్పి చూపిస్తాం. ఏమి చూపించడానికి ఏం లేదు ఇక్కడ. స్ట్రైట్ అవే గో టు ద కాలేజ్. పర్టికులర్గా కాలేజీల గురించి చెప్పడానికి ఇప్పుడు ఏదైనా మీరు విట్టు గురించి తెలుసుకోవాలంటే మీరు కాలేజీకి పోయే అవసరం ఏం లేదు. అమృత గురించి తెలుసుకోవాలంటే కాలేజీ పోయే అవసరం లేదు. SRMలో ఏం జరుగుతుందంటే మీ మండలంలో ఎవడో ఒకటి చదువుకున్నాడు చెప్తాడు. మీకు ఎడ్యుటెక్ గురించి ఎవడు చెప్తాడు? వీళ్ళు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసి పెడతారు. పోర్ట్ఫోలియోలో మా జీవితాలు మారిపోయినాయని పిల్లల చేత చెప్పిస్తారు. మీకు క్యూనెట్ స్కామ్ అని రీసెంట్గా కూడా బయటపడింది. మల్టీ ఈ స్కామ్ అన్నాడు, దాన్ని ఏమంటారు, ఒకడు జాయిన్ చేస్తే ఇంకొకటి, అదేదో మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటారు. ఈ టైప్లో వీళ్ళు దందా నడుపుతున్నారు. కాబట్టి ఈ 30,000 మంది తల్లిదండ్రుల భవిష్యత్తు ఆగమైపోయేటువంటి అవకాశం ఉంది. కొత్త వాళ్ళని అసలు నమ్మొద్దు. లేదా ఎగ్జిస్టింగ్ బ్యాచ్ ఉండి 10 మందిలో 7 మంది పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్ ఏదైనా ఉంది అంటే సరే మరి మీరే చెప్పొచ్చు కదా, మాకు ఇంత శ్రమ ఎందుకు, వేణుగోపాల్ రెడ్డికి బాగా పైసలు ఇచ్చినట్టున్నారు వాళ్ళు, చెప్తున్నాడు అనుకుంటారు మీరు. ఆ సందర్భం వచ్చినప్పుడు అయినా నేను ఊరిన ఎందుకు చెప్పాలి, 10,000 ఇస్తే చెప్తా, సరేనా? 10,000 ఇస్తే నిజంగా ఇప్పుడు నువ్వు కష్టపడి ఛార్జీ పెట్టుకొని, కారు పెట్టుకొని, పాన్ డబ్బా దగ్గర నిగించుకొని, ఈ సిగరెట్ కాల్చి ఇవన్నీ చేసుకోవాలంటే నీకు బోల్డ్ అంత శ్రమ ఖర్చు అవుతుంది. నేను ఫ్రీగా ఎందుకు చెప్పాలా? చెప్పాల్సిన కాడికి చెప్పిన కటువుగా. రిమైనింగ్ మీరు కూడా కొంత శ్రమ పడితే మీకు కూడా ఆ ప్రయాస ఆయాస తెలుస్తుంది. తల్లిదండ్రులకి ఇది నా సూచన.
సో ఇదండి ఎడ్యుటెక్ కంపెనీస్ గురించినటువంటి సమాచారం చెప్పేశాను కదా. తర్వాత ఇప్పుడు మనకి 3,65,000 మంది అయిపోయారు. ఇకపోతే 1,35,000 మంది మిగిలారు మనకి. ఈ 1,35,000 మందిలో చాలామంది డిగ్రీస్లోకి వెళ్తారు. టైర్ 2, టైర్ 3, టైర్ 4 ఇంజనీరింగ్ కాలేజ్లోకి వెళ్తారు. మీరు డబ్బులు ఇబ్బంది ఉంటే అప్పు చేసి బీటెక్ చదివించాల్సినటువంటి అవసరం లేదు. మీకున్నటువంటి ఈ 1,35,000 మందికి నేను ఈరోజు స్మార్టెస్ట్ ఐడియా చెప్తాను చూడండి. స్మార్టెస్ట్ ఐడియా మీకు ఎక్కడున్నారో అక్కడే చదువుకోండి హ్యాపీగా. నేను మీకు కొన్ని టిప్స్ చెప్తాను. ఈ 1,35,000 మంది మీరు తెలివితేటలతో ఎలా బతికేయచ్చు. ఏది లేయర్ 1 కన్నా మీరు బాగానే బతకవచ్చు, తప్పలేదు. ఇప్పుడు భారత ప్రభుత్వం కొన్ని అవకాశాలను ఇస్తూ ఉంది. మీకు ఆంధ్రప్రదేశ్లో చదువుకున్నారనుకోండి, ఫుల్ రీఎంబర్స్మెంట్, రూపాయి ఖర్చు లేదు. ఇంటి దగ్గరే అమ్మ చేతి వంట తింటూ హ్యాపీగా గడిపేయచ్చు. కాలేజ్ ఇంటి దగ్గరికి కాలేజ్ బస్సు వస్తుంది, కాలేజ్ బస్సు ఎక్కొచ్చు. కాలేజ్ బస్సుకి నెలకి సంవత్సరానికి 17,000 ఎంత అవుతుంది, వాడు వెళ్ళిపోతాడు, తీసుకెళ్ళి రోజు అమ్మ బాక్స్ కట్టేస్తుంది, తినేసి హ్యాపీగా చదువుకొని రావచ్చు. సరే మరి మా ఊర్లో చదివితే మాకు ఉద్యోగాలు వస్తాయా, మేము ఆగమైపోవా, మీరు ఏం చెప్తున్నారు లాజిక్ లేకుండా అని అంటే, నేనేం చెప్తున్నానంటే ఐఐటీస్ ఏదైతే ఉన్నాయో సామాజిక బాధ్యత కలిగినటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ బిఎస్ ప్రోగ్రామ్ను నిర్వహిస్తూ ఉన్నాయి. బిఎస్ ప్రోగ్రామ్ ఎలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ ఉన్నాయి? ఉదాహరణకి ఐఐటి మెడ్రాస్, ఐఐటి జోధ్పూర్, ఐఐటి పాట్నా, ఇవన్నీ కూడా 4 years బిఎస్ ప్రోగ్రామ్ను నిర్వహిస్తూ ఉన్నాయి. రమారమిగా ఖర్చు 8 lakhs వరకు అవుతుంది. కొన్నిట్లో 4 lakhs నుంచి కూడా ఉన్నాయి, డిపెండ్స్ ఆన్ ది క్యాస్ట్ రిజర్వేషన్ బేసిస్ మీద ఉన్నాయి. దీని గురించి మళ్ళీ సపరేట్ వీడియోలో చెప్తాను. కానీ మీరు ఈ బిఎస్ ప్రోగ్రాంలో రిజిస్టర్ చేసుకోండి. మీకు లోకల్ బీటెక్ కాలేజీ మీకు ఎన్విరాన్మెంట్ని, మీ పీర్ గ్రూప్ని ఇస్తుంది. మీకు ఐఐటి బీఎస్సీ ప్రోగ్రాంలో ఐఐటి ప్రొఫెసర్స్ అందరూ నిజంగా టీచ్ చేస్తారు. ఈ దొంగ బాడుకోలు చెప్పినట్టుగా దొంగ ఐఐటీలో వాళ్ళుగా టీచ్ చేస్తుంది. వీళ్ళు నిజమైన ఐఐటి ప్రొఫెసర్స్ టీచ్ చేస్తారు. సంవత్సరానికి ₹1,00,000 2 లక్షలు మంచి ఐఐటి అయితే హ్యాపీగా మీరు లైవ్ క్లాసెస్ కూడా వినొచ్చు. ఐఐటి జోధ్పూర్ అనేది డైరెక్ట్గా లైవ్ క్లాసెస్, నాట్ రికార్డెడ్ క్లాసెస్. ఐఐటి ప్రొఫెసర్స్, ఐఐటిలో టాప్ ప్రొఫెసర్స్ వచ్చి లైవ్ క్లాసులు మీకు కండక్ట్ చేస్తారు. సంవత్సరంలో మీరు 15 రోజులు డైరెక్ట్గా ఐఐటి కూడా పోయి రావచ్చు. హ్యాపీగా చదువుకోండి. మీరు ఇంటి దగ్గర ఇది ఫ్రీగా అయిపోతుంది కాబట్టి ఆ మిగిలిపోయినటువంటి డబ్బుల్ని ఐఐటి మీద ఖర్చు పెట్టండి. మీకు ఐఐటి ఫ్లేవర్ దొరుకుతుంది, ఐఐటి నాలెడ్జ్ దొరుకుతుంది. మరి ఇవన్నీ బాగానే ఉన్నాయి సార్, మరి ప్లేస్మెంట్ వస్తాయా? దానికి కూడా సొల్యూషన్ చెప్తాను. ఇప్పుడు మీరు ఐఐటీలో చదువుకున్నారు, నిజంగా ఐఐటీలో చదువుకుని మీకు ఐఐటి డిగ్రీ తెచ్చుకుంటే మాత్రం మినిమం 10 లక్షల ప్యాకేజ్ అయితే మినిమం వస్తుంది. మీరు ఇంకా ఎక్కువ కావాలి, మసాయి వీళ్ళు పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ మెథడ్ ఉంది. ఉద్యోగం వస్తే పైసలు కట్టమనేటువంటి నిజాయితీపరుడు కాబట్టి వీటితో అగ్రిమెంట్ చేసుకోండి. ప్లేస్మెంట్ ఇచ్చిన తర్వాత మీరు పైసలు కట్టండి. కమ్మగా అయిపోయింది కదా. ఇంటి దగ్గర చదువుకున్నారు, ఐఐటి డిగ్రీ తెచ్చుకున్నారు, మసాయిలో పోయేసి ప్లేస్మెంట్ తెచ్చుకున్నారు. సరే ఇంకా నాకు అడ్వాన్స్ లెవెల్లో ప్లేస్మెంట్ కావాలి, అందుకే నేను డబ్బులు దారబోయాలనుకుంటున్నా, అవసరం లేదు. మీరు 7.5 to 8 CGPA బీటెక్లో తెచ్చుకున్నట్లయితే మీ లోకల్ కాలేజీలో అనకాపల్లిలోనో, లేకపోతే ఆదిలాబాద్లోనో, కరీంనగర్లోనో, నిజామాబాద్లోనో, వైజాగ్లోనో, రాజాంలోనో, మన శ్రీకాకుళంలోనో మీకు ఐఐటీలు ఏం చేస్తున్నాయంటే 6 months ప్రోగ్రామ్ రన్ చేస్తాయి. అంటే మీ ఫైనల్ ఇయర్ బీటెక్లో 6 నెలలు మీరు ఐఐటీకి వెళ్ళిపోవచ్చు. 6 లక్షలు ఐఐటీకి డీడీ తీసేయాలి. డీడీ తీసిస్తే మీరు ఐఐటీకి వెళ్ళి చదవటమే కాకుండా ఈ మొత్తం ప్రాజెక్ట్స్ అంతా ఐఐటీలో కంప్లీట్ చేస్తే మీరు ఇక్కడ ప్రాజెక్ట్లో కానీ 7 CGPA తెచ్చుకున్నట్లయితే మీరు ఆ పర్టికులర్ ఐఐటీ ప్లేస్మెంట్స్ వెళ్ళకపోయేసి అక్కడ ప్లేస్మెంట్ కూడా రన్ కావచ్చు. ఎంత బాగుంది అంటే మీ దగ్గర విషయం ఉండాలే కానీ ఐఐటీస్ అని పేరు చెప్పుకొని మోసపోయే వాళ్ళ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. సీదా ఐఐటీలకే పోవచ్చు. ఇది అడ్డదారి కాదు, అఫీషియల్ దారి. ఐఐటీకి డీడీ తీసి ఇవ్వాలా, మీరు ఐఐటీలో 6 నెలలు చదువుకోవాలా, ఐఐటీ ప్లేస్మెంట్ సెల్లో చదువుకోవాలా. నీ దగ్గర దమ్ము ఉంటే ప్లేస్మెంట్ కొట్టుకొని 25 లక్షల ప్లేస్మెంట్స్తో మీ అమ్మా నాన్నలకి మురిపించాలా. ఇది లెక్క. సో ఈ 1,35,000 ఈ రకంగా చేసుకోవచ్చు. ఈరోజు యూట్యూబ్లో లేనిది ఏది లేదు. యూట్యూబ్లో ఇప్పుడు నేను ఎట్టా నోరు పగిలిపోయేటట్టు వాగుతున్నానో నాలాగే వాగేవాళ్ళు లక్షలాది మంది యూట్యూబర్స్ ఉన్నారు. వాళ్ళలో చాలామంది టీచర్స్ కూడా ఉన్నారు. ఫ్రీగా జావా నేర్పించేవాళ్ళు. అసలు అంతెందుకు, ఉడామీ ఉంది. మీరు ఎంత అద్భుతమైన కోర్సునైనా సరే ఫేస్బుక్లో కూపన్స్ ఉంటాయి, ఫ్రీగా చదువుకోవచ్చు. లేదంటే మహా అయితే ₹700 సబ్జెక్ట్ కడితే వచ్చేస్తుంది. లేదా NPTEL ఉంది, NPTEL స్వయం
ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంవత్సరానికి 1000 కోట్లు ఖర్చు పెట్టి మీరు శుద్ధంగా మేము మొత్తం ఐఐటీలో ఉన్నటువంటి టాప్ ప్రొఫెసర్స్ చేత రికార్డెడ్ ఇస్తాము. ఎన్పిటిఎల్లో ఒక భయంకరమైనటువంటి లాభం ఉంది, నేను మీకు చెప్తాను, ఇది ఇంతవరకు సీక్రెట్ అన్నట్టు. మీరు సపోజు 50% స్టూడెంట్ అనుకో, మీరు 50%కి లెవెల్ ఆఫ్ ప్రొఫెసర్ చేత మీకు పాఠం చెప్పిస్తారు. మీరు 60% స్టూడెంట్ అనుకో, ఆ లెవెల్ ఆఫ్ ప్రొఫెసర్ సేమ్ సబ్జెక్ట్స్కి ఉంటాడు. నువ్వు 70% స్టూడెంట్ అయితే నీకు 70% లెవెల్ ఆఫ్ ప్రొఫెసర్ ఉంటాడు. నువ్వు బాగా గడుగ్గా ఈ మాటకారైతే నీకు ఆ లెవెల్ ఆఫ్ టీచర్ కూడా ఉంటాడు. అంటే నువ్వు ఏ రకంగా ఉంటే ఆ రకమైన టీచర్స్, అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ని 10 మంది లెక్చరర్స్ చేత చెప్పిస్తారు. నీకు ఏ లెక్చరర్ నచ్చితే ఆ పాఠాలతో కంటిన్యూ కావచ్చు. మొత్తం 40 నుంచి 50 లెక్చర్స్ ఉంటాయి, దాంతో ఆ సబ్జెక్ట్ మొత్తం అయిపోతుంది. అట్లా అన్ని సబ్జెక్ట్స్కి బీటెక్లో ఉన్నటువంటి 47 సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో అన్ని సబ్జెక్ట్స్కి రికార్డెడ్ వర్షన్స్ అనేవి భారత ప్రభుత్వం ఎవ్రీ సంవత్సరం అప్డేటెడ్ వర్షన్తో 1000 కోట్లు ఖర్చు పెట్టి తయారు చేస్తుంది. మీరు దాన్ని ఫ్రీగా వాడుకోవచ్చు. తెలంగాణ విద్యార్థులు అయితే టాస్క్ కనిపెట్టింది. ఈ టాస్క్ అంటే ఏంటంటే ప్లేస్మెంట్ లేనటువంటి కంపెనీలందరూ కూడా ఈ టాస్క్లో రిజిస్టర్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా తెలంగాణ ప్రభుత్వమే ప్లేస్మెంట్స్ని తీసుకొని వస్తుంది. ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాబట్టి మీరు సగం సగం ఇన్ఫర్మేషన్తో పరిగెత్తొద్దు. వీడియోలను ఫాలో అవ్వండి, చెప్పేది జాగ్రత్తగా వినండి, కటువుగా ఉన్నటువంటి మాటలని తప్పుగా తీసుకోవద్దు. ఎందుకంటే కొన్ని విషయాలు కటువుగా చెప్పంది అర్థం కాదు కాబట్టి నేను చెప్తున్నాను తప్ప ఏదో ఎవరిని ఉద్దేశించి కాదు, ఏ ఒక్కరిని బ్లేమ్ చేయడానికి అసలైతే కాదు. ఏ తల్లిదండ్రులు, ఏ విద్యార్థులు సిగరెట్ తాగటం ఆరోగ్యానికి హానికరం అని లేబుల్ పెట్టుంటుంది, మద్యం తాగితే క్యాన్సర్ వస్తుంది అని పెట్టుంటుంది. చెప్పడం వరకే నా డ్యూటీ. మీరు స్మోక్ చేస్తారా, డ్రింక్ చేస్తారా, మీరు ఆ కాలేజీలో చేరతారా, ఇట్ ఈస్ ప్యూర్లీ యువర్ ఇండిపెండెంట్ డెసిషన్, యువర్ చాయిస్, యువర్ లైఫ్. జస్ట్ వీఆర్ ది అడ్వైజర్స్ ఇన్ ద వెల్ఫేర్ ఆఫ్ పబ్లిక్. ఐ am doing this video. If you like this video, share this to your all the groups. ఏ ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు మోసపోకుండా, వాళ్ళకి తెలిసి చేసుకుంటే తప్పలేదు, అది మంచి అయినా చెడైనా. కానీ అయోమయంతో మాయ మాటలు చెప్పడం ద్వారా ఏ ఒక్కరు కూడా మోసపోకూడదని ఈ వీడియో చేస్తున్నాను. సో దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, మిగిలిన వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కోసం బెల్ బటన్ నొక్కినట్లయితే నా యొక్క నిరంతరమైనటువంటి వీడియోస్ మీ దాకా చేరుతుంటాయి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.